తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన తాజా సమాచారం మనకి రేపు పెన్షన్ల పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు, అదేవిధంగా 6,016 రూపాయలు అనేది పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. మనకి మొత్తంగా రేపు ఏ ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు అనేది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నారో కీలకమైన అప్డేట్స్ అనేది మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి అప్డేట్స్ అనేది విడుదల కావడం అయితే జరిగింది. అదేవిధంగా ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులు ఇటువంటి అప్డేట్స్ చేసుకోవడానికి మాత్రం మీ ఖాతాల్లో ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టుగా మనకి అప్డేట్స్ అనేది గైడ్లైన్స్ అనేది పెట్టడం అయితే జరిగింది. సో ఇటువంటి అప్డేట్స్ అలాగే ఇటువంటి సెట్టింగ్స్ చేసుకుంటేనే మనకి రేపటి నుంచి ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయి. అదేవిధంగా ఎటువంటి అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు పూర్తి స్థాయి సమాచారం చెప్తాను. అదేవిధంగా మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు 2,016 రూపాయలని మనకి 4,016 రూపాయలు అలాగే 3,016 రూపాయలని 6,016 రూపాయలు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ప్రతి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలో అయితే జమ చేయలేదు. మనకి ఈనాడు నుంచి మనకి రేపటి నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో ఈ కొత్త పెన్షన్లు 4,016 రూపాయలు 6,016 రూపాయలు జమ అవుతున్నాయో మీకు ఈ వీడియోలో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అదేవిధంగా మనకి ఏదైతే ఇచ్చిన హామీ ప్రకారం ఈ పెన్షన్ డబ్బులు ఏ తారీఖు లోపు ఏ సమయంలోపు మీకు ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలో జమ అవుతాయో కూడా మీకు వీడియోలో పూర్తి మొత్తం సమాచారం అనేది అందిస్తాను. అదేవిధంగా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి సీతక్క ఇచ్చిన హామీ ప్రకారం మనకి పెట్టిన రూల్స్ ప్రకారం మీకు మొత్తంగా ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తారు. అదేవిధంగా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధిదారులు ఎటువంటి అప్డేట్స్ చేయించుకుంటే ఈ పెన్షన్ డబ్బులు పడతాయి. అదేవిధంగా మనకి డిసెంబర్ నెల నవంబర్ నెలలో కట్టైన పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ఆ పెన్షన్లు మీ ఖాతాలో జమ కావాలంటే ఏం చేయాలో కూడా ఈ వీడియోలో మీకైతే చెప్తాను. సో ఇప్పుడే మనకి మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకుందాం. మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు ఏ జిల్లాలలో పెన్షన్లు అనేది పంపిణీ చేస్తున్నారో మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి మొట్టమొదటిగా ఇటువంటి జిల్లాలలో మాత్రమే ఈ పెన్షన్లు పంపిణీ చేయాలని అయితే చెప్తున్నారు. అలాగే ఎవరైతే బ్యాంక్ అకౌంట్ల ద్వారా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు అనేది తీసుకుంటారో మనకి 4,016 రూపాయలని అలాగే 6,016 రూపాయలు మనకి బ్యాంక్ అకౌంట్ల ఖాతాలో ఎవరైతే తీసుకుంటున్నారో సో మొత్తంగా మనకి హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మనకి మేడ్చల్, కరీంనగర్ అలాగే నల్గొండ, మనకి మహబూబ్ నగర్, సిరిసిల్ల, మంచిర్యాల ఇటువంటి జిల్లాలలో మనకి మొదటగా పోస్ట్ ఆఫీసుల ద్వారా బ్యాంక్ అకౌంట్ల ద్వారా పెన్షన్లు తీసుకుంటారు బ్యాంక్ అకౌంట్ల ద్వారా. సో అటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లో మొదటిగా మనకి ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారంట. సో దాని తర్వాత మనకి ఏదైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో పోస్ట్ ఆఫీసుల ద్వారా చేతి నుంచి చేతి పెన్షన్లు తీసుకుంటారో మనకి చేనేత కార్మికులు, గీత కార్మికులు ఉంటారు, మహిళలు, వికలాంగులు, బీడీ కార్మికులు, మనకి గీత కార్మికులు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో సో వీళ్ళందరికీ మనకి ఫిబ్రవరి 2వ వారం లేదంటే జనవరి చివరి వారం లోపు ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా మనకి మొత్తంగా ఈ పెన్షన్లు అనేది పంపిణీ చేసే జిల్లాల లిస్ట్ అనేది విడుదలైంది కాబట్టి మనకి వీలైనంత తొందరలో ఈ పెన్షన్లు ఇప్పుడు చెప్పిన జిల్లాలు కాకుండా వేరే జిల్లాలలో కూడా ఈ తారీఖుల వరకు పెన్షన్లు అనేది జమ చేస్తారంట. ఏమాత్రం దిగులు పడొద్దని అయితే చెప్పడం అయితే జరిగింది. ఈ పెన్షన్లు అందరికంటే ముందుగా మీ ఖాతాలో జమ కావాలంటే తప్పకుండా మీ బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ మరియు ఈకేవైసీ అప్డేట్స్ అనేది చేయించుకోండి. సో అప్పుడే మీ ఖాతాలో ఈ పెన్షన్లు అనేది జమ కావడానికి చాలా వరకు అయితే అవకాశాలు ఉంటాయని అయితే మీరు కూడా తెలుసుకోవచ్చు. అదేవిధంగా వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారు కాబట్టి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది. థ్యాంక్ యూ గైస్.